ఈ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి అంటే, మన బాడీలో ఉండే యాంటీబాడీస్ వీఆర్ రెడీ టు ఫైట్ అని చెప్పి మన బాడీకి ఒక ఇండికేషన్ ఇస్తున్నాయి. ఆ ఫైట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే గనక మన ఇమ్యూనిటీ అనేది పడిపోవడం జరుగుతుంది. ఇమ్యూనిటీని హోమియోలో పెంచుకోవాలంటే గనక ఇన్ఫ్లుయెన్జా వైరస్ మన బాడీలో వచ్చినప్పుడు ఈ కామన్ కోల్డ్, కఫ్ ఇవన్నీ సిమ్టమ్స్ ని భరించలేకపోతున్నాం, చాలా తీవ్రంగా వస్తున్నాయి, లేకపోతే అసలు మాకు ఈ సిమ్టమ్సే రావట్లేదు, నేను నార్మల్గా ఉన్నాను అని మనకు అనిపిస్తే కనుక మనం మన ఇమ్యూనిటీని పెంచుకునే టైం వచ్చింది. సో హోమియోపతిలో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి? దెర్ ఇస్ అ మెడిసిన్ కాల్డ్ ఎర్సనిక్ ఆల్బమ్. ఎర్సనిక్ ఆల్బమ్ అనే మెడిసిన్ ని 30 పొటెన్సీలో మనం 3 కంటిన్యూస్ డేస్ లో తీసుకుంటే ఎవ్రీ డే మార్నింగ్ మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ అనేది పెరగడం అంటే యాంటీబాడీస్ ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అని అర్థం. మన యాంటీబాడీస్ హెల్దీగా ఉండాలి అంటే గనక ఈ ఎర్సనిక్ ఆల్బమ్ ని 30 పొటెన్సీలో 3 కంటిన్యూస్ డేస్ లో తీసుకుంటే యాంటీబాడీస్ అనేవి రెడీగా ఉంటాయి. సో మన బాడీలో ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనే కాదు, ఏ ఫారెన్ బాడీ వచ్చినా ఇవి ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఈ వైరస్ ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ తీవ్రత మనం తట్టుకోలేకపోతున్నాము, భరించలేకపోతున్నాను అంటే గనక కంపల్సరీ మెడిసిన్ యూజ్ చేయాలండి. బట్ మెడిసిన్ ఎలా వర్క్ చేయాలి అని అంటే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన తీవ్రతను తగ్గించుకుంటూ మనకి రిలీఫ్ ఉండాలి. సో హోమియోపతి ఈస్ ద బెస్ట్ చాయిస్. అండ్ వన్ మోర్ థింగ్, ఎర్సనిక్ ఆల్బమ్ అనే మెడిసిన్ ఆ డిసీజ్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది తప్ప డిసీజ్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. ఆ పర్సన్కి వచ్చిన సిమ్టమ్స్, వాటి తీవ్రత, అసలు అవి ఎలా స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకొని ప్రాపర్ మెడికేషన్ ఇస్తే గనక కంపల్సరీ క్యూర్ అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ ఆ రికరెన్సీ అనేది తగ్గుతుంది.